అమిత్ షా తెలివితేటలు ఇంకేడన్నా చూపించమనండి, మన దగ్గర కాదు. ఇదిగో డీలిమిటేషన్తో ఆయన అంటాడు, డీలిమిటేషన్లో దక్షిణాదిలో ఒక్క సీటు కూడా తగ్గదు, తమిళనాడుకు తక్కువ నిలిచామని అబద్ధం. గత 10 ఏళ్ళ అసలు ఈ తమిళనాడు నిధుల గురించి మళ్ళీ మాట్లాడదాం. డీలిమిటేషన్లో దక్షిణాదిలో ఒక్క సీటు కూడా తగ్గదు అంటున్నావు. ఏమయ్యా అమిత్ షా, నువ్వు ఎంత తెలియగలడో మాకు తెలవదా అయ్యా? దక్షిణాదిలో తగ్గవు కరెక్టే, మరి ఉత్తరాదిలో పెరిగే వాటి పరిస్థితి ఏంది? మా బాధ అది. దక్షిణాదిలో తగ్గవసరలా, ఉత్తరాదిలో పెరిగే వాటి గురించి ఏంటి మాడతావు? మరి ఉత్తరాదిలో ఎన్ని పెరగబోతున్నాయి? మీ కుట్రంతా మాకు తెలియదు అనుకుంటున్నారా? సౌత్ ఇండియాపై మీకున్న కపట ప్రేమ, సౌత్ ప్రేమ మాకు తెలీదా? భారీ సీట్ల కోత ఉండబోతుంది. అంటే మన దగ్గరేం తగ్గించరు, వీళ్ళ దొంగ తెలివితేటలు చూడండి, వీళ్ళ బీజేపీ వాళ్ళకి. మన దగ్గరేం తగ్గవు, ఆడ పెరుగుతాయి. ఇది ఎట్లా ఉందంటే, గీతని ఈ గీత చిన్న గీత అవ్వాలంటే ఏం చేయాలి? పక్కన పెద్ద గీత గీయాలి. దీనే సైజు తగ్గించవు సరలా. ఆయన అమిత్ షా, నువ్వు ఇప్పుడు సీట్లేని తగ్గించవు సరలా, పక్కన సీట్లు పెంచుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ ఇది చిన్నది అయిపోద్ది. ఇంత తెలివైన వాడివి కానీ ఇంత తెలివైన అనుకోలేదా బాబు నువ్వు? జనాభా ప్రాతిపదికతో లోక్సభ సీట్లకు ఎసరు. 5 రాష్ట్రాల్లో 25 స్థానాలు తగ్గే అవకాశం. తెలంగాణలో 3 లేదా 4 సీట్లు కోల్పోయే ఛాన్స్. ఉత్తరాదిలో పెరగనున్న 40 ఎంపీ సీట్లు. దక్షిణాది రాష్ట్రాలను లీడ్ చేస్తానన్న సీఎం రేవంత్. మార్చి 5న తమిళనాడులో సీఎం అఖిలపక్ష భేటీ. మరి నాయన మీరు తర్వాత చూసుకుందరు, ఏది నేను లీడ్ చేస్తాను తర్వాత చూసుకుందరు, కానీ ఎవరిని లీడ్ చేయవసరలా, అందరూ కలిసి పోరాడండి. మన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతుంది. మీరు చెప్పినట్టు ఒక 25 సీట్లు మన దగ్గర తగ్గి అక్కడ 40 సీట్లు కనుక పెరిగితే తీవ్రంగా నష్టపోతాం మనం. దక్షిణాది రాష్ట్రాలను దేకను కూడా దేకరు. ఇంకా తెలంగాణలో ఉందే 17 అనుకుంటా కదా, 17 స్థానాలు. 17లో 3-4 పోతే ఇంకా మిగిలేది ఏముంది? లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశం తెర మీదకు రావడంతో దక్షిణాది రాష్ట్రాల్లో అలజడి మొదలైంది. కొత్తగా పెరిగే ఎంపీ స్థానాల సంగతేమో కానీ ఉన్నవాటికే కోత పడుతుందనే భయం పట్టుకుంది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తెచ్చిన కుటుంబ నియంత్రణ విధానాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేశారు మన సౌత్ వాళ్ళు. నిజంగా మన సౌత్ వాళ్ళు బాగా అమలు చేశారు దాన్ని అమలు చేసినందుకు ఇదేనా శిక్ష అంటూ దక్షిణాది రాష్ట్ర నేతలు ప్రశ్నిస్తున్నారు. 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకున్న, 2026లో చేపట్టే జనగణనతో వచ్చే గణాంకాలను ప్రామాణికంగా తీసుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఇబ్బందేనని మంత్రులు, ముఖ్యమంత్రులు చెప్తున్నారు. ఈ 5 రాష్ట్రాల్లో ప్రస్తుతం 120 ఎంపీ సీట్లుంటే జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే దాదాపు 20 స్థానాలు తగ్గిపోతాయి. అందుకే చాలా రోజుల నుంచి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారు? పిల్లల్ని కనండి అంటున్నారు. మనం కనలేదు మనోళ్ళు. డీలిమిటేషన్పై కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకున్నా ప్రమాదాన్ని నివారించేందుకు దక్షిణాది రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాలసీ పటిష్టంగా అమలు కాకపోవడంతో జనాభా గణనీయంగా పెరిగిందని, దీంతో దాదాపు 40 సీట్లు పెరుగుతాయన్న అంచనాలున్నాయి. ఒక్క యూపీలోనే 14 లోక్సభ స్థానాలు పెరిగే అవకాశాలున్నాయి. రాజస్థాన్, హర్యానా, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మరో 25 పెరుగుతాయని అంచనా. యూపీ, హర్యానా, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల అవసరమే ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఒకప్పుడు మన ఏపీ అంటే రాష్ట్రం విడిపోకముందు ఏపీలో 42 స్థానాలు ఎంపీ సీట్లు ఉండేవి దాదాపుగా. ఎవరికి వస్తే వాడే హీరోలు ఉండేవాళ్ళు. రాష్ట్రాన్ని విడదీశారు, కొంచెం తగ్గించారు, ఇప్పుడు ఇంకొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. సో దీని గురించి ఒక అఖిలపక్షం కూడా పెడుతున్నారు, చూద్దాం. మరి దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు డివల్యూషన్ అంటే కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూపంలో ఆర్థికంగా కేంద్రం నుంచి ఎదుర్కొంటున్న వివక్షను ఎదుర్కొంటాయని రేవంత్ పేర్కొన్నారు. డిలిమిటేషన్ ప్రక్రియతో అది మరింత తీవ్రమవుతుందని, ఈ రాష్ట్రాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు అవసరమైతే తానే లీడ్ రోల్ తీసుకుంటానని వ్యాఖ్యానించారు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం జనాభా లెక్కలను డీలిమిటేషన్ కొలమానంగా తీసుకుంటుందన్న, కుటుంబ నియంత్రణను అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తూ అది పాటించని ఉత్తరాది రాష్ట్రాలను ప్రోత్సహిస్తుందని హైదరాబాద్లో గతేడాది అక్టోబర్లో ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కాంక్లేవ్లో వ్యాఖ్యానించారు. దేశంలో ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య విభజన రేఖ ఏర్పడుతుందని, రాష్ట్రాల సమాహారమే దేశమనే సహకార సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. అయితే ఈ సందర్భంగా నేను ఒక వ్యాఖ్య చేయదలుచుకున్నానండి. దయచేసి ఎవరు కూడా దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశాన్ని వేరు చేయకండి.
బీజేపీ నాయకులారా మీకు దండమయ్య బాబు, దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశాన్ని రెండుగా చేయకండి. ఇప్పటికే మనం ఎంతో కోల్పోయాం, రాష్ట్రాలు విభజించుకొని ఎంతో కోల్పోయాం. అటు పక్క ఒకడికి పాకిస్తాన్ ఇచ్చేసాం, ఒకడికి బంగ్లాదేశ్ ఇచ్చేసాం, అటో ముక్క అటో ముక్క అటో ముక్క పంచుకుంటూ వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు దేశాన్ని రెండు ముక్కలు చేయొద్దు దయచేసి. మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణాది ఉత్తరాది అనే ఫీలింగ్ మాత్రం తేవద్దు. ఏ రాజకీయ నాయకుడైనా, అటు కాంగ్రెస్ వాడైనా, బీజేపీ వాడైనా, స్టాలిన్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఎవడైనా సరే చాలు, మనం విడిపోయింది చాలు, మనం నష్టపోయింది చాలు, మనం కోల్పోయింది చాలు. మరోసారి విడిపోయి మరోసారి విభజన రేఖను మాత్రం తేకండి ఎవ్వరూ కూడా. ఎట్టి పరిస్థితుల్లో మీ నోట వెంట దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం వేరు అనే మాట రానివ్వకండి. మనమంతా ఒక్కటే. విభజన రేఖ ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకండి. చాలు, విడిపోయింది చాలు, నష్టపోయింది చాలు. ఇప్పటికీ పాకిస్తాన్తో రోజు యుద్ధం చేస్తూనే ఉన్నాం, బంగ్లాదేశ్తో రోజు యుద్ధం చేస్తూనే ఉన్నాం. అఖండ భారతదేశంగా ఉండాల్సింది ఇప్పుడు ఎంత విడిపోయాం. మరోసారి ఇలాంటి పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాకండి దయచేసి. ఈ నియోజకవర్గాల సంఖ్య తగ్గకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిది. అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిది. సమైక్య స్ఫూర్తి దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిది. అవన్నీ మర్చిపోయి ఇలాంటివి మాత్రం చేయకండి ప్లీజ్. మేము వేడుకుంటున్నాం. ఇప్పటికే అయిన నష్టం చాలు. పాకిస్తాన్ వాడితో రోజు గొడవపడతానే ఉన్నాం మనం. ఇట్లాంటివి వద్దు మనకి.